ఆరోగ్యానికి మౌనంగా ఉండటం కూడా అవసరం. ఎప్పుడూ మాట్లాడటం మీటింగ్ స్పందించని మనసును అలసిపోని చేస్తుంది. కొద్దిసేపు మౌనంగా ఉండటం మనసుకు విశ్రాంతినిస్తుంది. మౌనం మన ఆలోచనలను సర్దుకునే అవకాశం ఇస్తుంది. రోజులో కొంత సమయం మౌనంగా గడిపితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మౌనం కూడా ఆరోగ్య సాధనలో భాగమే. ఆహారాన్ని వృథా చేయకుండా తినడం ఆరోగ్యానికి మేలు. తినే ఆహారాన్ని గౌరవించడం ఒక మంచి అలవాటు. అవసరానికి మించి వండటం, తినలేక వదిలేయడం శరీరానికి, మనసుకి మంచిది కాదు. అవసరమైనంత మాత్రమే తీసుకోవడం జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఆహారాన్ని గౌరవించే అలవాటు ఆరోగ్యాన్ని గౌరవించడమే. శరీరానికి సమయానికి సంకేతాలు ఇవ్వడం నేర్చుకోండి. అనియమిత సమయాలలో తినడం, నిద్రపోవడం శరీరాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. సమయానికి తినడం, విశ్రాంతి తీసుకోవడం శరీరానికి భద్రతా సంకేతంలా ఉంటుంది. శరీరం సురక్షితంగా ఉందని భావిస్తే పనితీరు మెరుగవుతుంది. క్రమశిక్షణ శరీరానికి నమ్మకం ఇస్తుంది. ప్రతిరోజు కొంతసేపు నవ్వడం, అవసరం నవ్వడం మనసుకు మాత్రమే కాదు శరీరానికి కూడా వ్యాయామం. నవ్వినప్పుడు ఒత్తిడి, హార్మోన్లు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న విషయాల్లోనైనా నవ్వే అలవాటు చేసుకోవాలి. నవ్వు ఉచితం, ప్రయోజనం అమూల్యం. ఆరోగ్యానికి స్వీయ సంరక్షణ అవసరం. ఇతరులని చూసుకునే క్రమంలో మన ఆరోగ్యాన్ని మరిచిపోతాం. కానీ మనం బాగుంటేనే ఇతరులను చూసుకోగలం. స్వీయ సంరక్షణ అంటే స్వార్థం కాదు, బాధ్యత. శరీరానికి, మనసుకి సమయం ఇవ్వాలి. మన ఆరోగ్యం మన మొదటి బాధ్యత.